ప్రతి వస్తువుకు ఉంటుంది ఒక ధర. నేను చూసా సుధీర్ బాబు గారి జటాధర. ఎందుకు తీస్తారు ఇలాంటి సినిమాలు? అన్న సినిమా ప్రొడ్యూసర్ పక్కనాడు, నేను నెగిటివ్ చెప్తే అలా తిడతానేమో. నేను విఎఫ్ఎక్స్ అయితే కనుక బాగున్నాయి, కానీ లేడీ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ మైన్ అండ్ ప్రేరణ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, అండ్ వీఆర్ రియలీ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు ఆల్ ద ma'am. Audience will tell, but whatever I have seen in the theaters, there is a lot of love. बहुत सारा प्यार दे रहे हैं लोग, and people are cheering, people are loving. बहुत emotion है, बहुत drama है, and lot of action also is there, and really looking forward for this. बहुत प्यार मिल रहा है. Thank you sir, thank you so much. एक्शन भी है, इमोशन भी है, एंड फिल्म का नाम जटाधारा है, तो आप समझ सकते हैं कि और क्या क्या होगा. Suspense elements are there because obviously it's a supernatural thriller, so there is a thrill, and overall Sudhir sir and Sonakshi ma'am and all the actors, even Shilpa ji, she is a Dhan Pisachni, and it's her debut in the Telugu industry, and she's mind blowing. अब जब भी देखेंगे, obviously Sudhir sir, we all know he's a very hard working star, and lot of good wishes, and thank you for all the love that आप सब यहाँ पे आए, and as a producer मेरा भी, as a obviously as an actor आप सबने तो देखा है, लेकिन as a producer it's my first film in the Telugu industry, and I'm really very grateful to all of you, and I really want you to support the film. Watch Jatadhara in theaters near you. Yeah, Sudhir sir to చూస్తారు కాబట్టి after watching the movie about Sudhir sir. Sudhir sir, so you know, he's a very hardworking actor, and if you see in this film, I guess it's one of his best performance till now. I've seen a lot of his movies, and each film, I guess it's a surprise package. And with Jatadhara, what performance, what action, what dance, everything. It's like a full package, full masala package, full family entertainer. About the graphics. ఈ కొన్ని సినిమాల్లో చూసిన తర్వాత ఒక ఫీలింగ్ అయితే వస్తుంది చాలా మందికి. ఎందుకు తీస్తారు ఇలాంటి సినిమాలు అంటే, ఐ మీన్ ఆ ప్రొడక్షన్ కానీ ఈ ఖర్చు పెట్టిన ఇది కానీ చాలా హై ఉంది. ఎందుకంటే నా చిన్నప్పుడు హిందీలో సీరియల్స్ వచ్చేవి, అంటే కలర్స్ అలాంటి టీవీస్లో సీరియల్స్ వచ్చేవి. అవి చూసేవాడిని, అరే థియేటర్కి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక సీరియల్ చూసాను నేను అనే ఫీలింగ్ వచ్చింది. ఏంటి అంటే చాలా డ్రాగ్ ఉంది. వాళ్ళు తీసుకున్న పాయింట్ అనేది చాలా సింపుల్. ఇవి భూమిలో దొరుకుతాయి కదా, గుప్త నిధుల కోసం ఆశపడిన ఒక వ్యక్తి చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఈ సినారియో అంతా క్రియేట్ అయ్యి, ఓకే బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, అరే ఎలా చూపిస్తారు అనుకున్నా ఆ పిచాచి రావడం, అది వేరే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళడం, ఇవి కొన్ని పాయింట్స్ కొంచెం తీసుకోలేకపోయాయి. ఇది మెయిన్గా నా ప్రాస్పెక్టివ్, వేరే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. నేను అనుకున్నది. ఇంకోటి ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా పెద్దగా ఏం నచ్చలేదు. అవి వాళ్ళకి నచ్చుతాయన్న. మన క్యారెక్టర్లు రియలిస్టిక్గా ఉండాలి. ఒక దేవత కానీ ఒక దెయ్యం కానీ ఏదైనా పర్లేదు, రియలిస్టిక్గా ఉండడం ఇంపార్టెంట్. కొన్ని చోట్ల ఏంటంటే ఏంట్రా ఈ సీన్, ఎందుకు ఇది అనే ఫీలింగ్ వచ్చింది నాకు కొన్ని చోట్ల. ఇంకోటి క్లైమాక్స్ ఒక్కటి చాలా బాగా అనిపిస్తుంది అన్న, విజువల్ ఫీస్ట్ లాగా అనిపించింది తప్ప క్లైమాక్స్ విజువల్స్లో కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని ఫ్రేమ్స్ కానీ కొన్ని చాలా బాగున్నాయి. ఇంకొన్ని చూడాలన్నా కూడా ఏంట్రా నాకు ఇంత ఇబ్బంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఏం లేదు, ఒకటే సాంగ్ ఏదో బాగుంది. ఇంకొకటి మన తెలుగు యాక్టర్స్ అలేఖ్య రెడ్డి కానీ, దాని తర్వాత రవి గారు కానీ కొందరు యాక్ట్ చేశారు. వీళ్ళు తీసేసి ఉంటే ఇది హిందీ సీరియల్ అయ్యేదేమో అనే ఫీలింగ్ ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే ఏదో ఉందన్న, నాకైతే అంతగా ఏం నచ్చలేదు, సీరియల్ బెస్ట్ అనిపించింది. సినిమా ప్రొడ్యూసర్ పక్కనాడు, నేను నెగిటివ్ చెప్తే అలా తిడతానేమో. నేను చెప్తాను, టికెట్ తీసుకొని పోయినా నాకు 250 పొక్క అన్న సినిమాకి. అరే సుధీర్ బాబు ముఖం చూసిపోయినా, ఎందుకంటే ఆయన సినిమాలు చూసినాం, ఆయన ఎంతో మంచి యాక్టింగ్ ఇస్తారు, కానీ ఇలా సినిమా తీస్తాను అనుకోలేనా. నేను ప్రతి సినిమా గట్టి చెప్తాను, రివ్యూ చెప్పి సినిమానే కాదన్న. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ తీసుకో సుధీర్ బాబు గారు, మీరు ఎంత మంచి యాక్టరు, ఇలాంటి కంటెంట్ ఎందుకు తీసుకున్నారు? సినిమా చేయకపోతే ఏమైంది, 1 year ఆగండి, కానీ ఇలాంటి కంటెంట్ తీసుకురాగండి సార్. క్లైమాక్స్ మాత్రం మరీ వరెస్ట్.
దేవుని అన్న క్లైమాక్స్ లో శివునికి ఆ ధన పిశాచ్ అంట, దీంట్లో ఎవరో ధన పిశాచ్ అంట, ఆమె కోసం సినిమా అన్న, ఆమెను చంపడానికి శివుని వాడతాడు. అసలు ఏమైనా కంటెంటా ఇది? అది స్టోరీ అన్న. ఆ మేకింగ్ కూడా ఎవర్రా నాయనా మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రా నా, మేకింగ్ తీసే విధానం కూడా ఈ టైంలో ఇలాంటి టైంలో సినిమాలు వస్తున్నాయి. అసలు ఏ సినిమాలు ఎలా ఉన్నాయో యూట్యూబ్ కంటెంట్ ఇస్తారా? నాకైతే రియల్ గా వరండందలు పొక్క ఈ సినిమాకి మెయిన్ గా మాత్రం సుధీర్ బాబు గారు, మీరు స్టోరీ మంచిగా వేసుకో, డైరెక్టర్ ఎవరో నీకు తీసే విధానం తెలుసో తెలియదు కానీ మరీ అంత వరస్ట్ గా తీయకండి. నేను చూసిన సినిమాలో వరస్ట్ అంటే వరస్ట్. ఐమాక్స్ లో ఫస్ట్ టైం ఒక చెత్త సినిమా వచ్చినా, మరి ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఉందని సినిమాలు తీయకండి, తీయండి. ఎందుకంటే ప్రజలు మేము నమ్ముకొని వస్తారు, వాడండి, వాడే విధంగా వాడండి. మరి ఏదో తీయాలా డబ్బులు ఉన్నాయని ఎట్లా పడితే అట్లా తీసి ఎవరు చూడడు సినిమా. ఉన్నానేనా అరే ప్రొడ్యూసర్ పక్కన ఉన్నాడా, డబ్బులు ఉండని ఏ సినిమా చూడడం. కానీ మెయిన్ గా నేను సుధీర్ బాబు కోసం వచ్చాను, సుధీర్ బాబు ముఖం చూసుకొని వచ్చిన. ఎందుకంటే సార్ మీరు ఇలాంటి సినిమాలు తీయకండి సార్, గ్యాప్ అయినా మంచి సినిమాలు తీయండి. మెయిన్ గా క్లైమాక్స్ లోనా దయ్యం కోసం శివుని వాడతారన్న ఇక్కడ. శివుని అసలు దేవుణ్ణి ఏమంటే అంటే శివుని పెట్టేస్తే సినిమా హిట్ అవుతుంది. అదే అన్న ఇట్లాంటి డ్రామాలు దేశభక్తి డ్రామాలు చేయకండి ప్లీజ్. డైరెక్టర్ గారు మీరు తీయండి ఒక హనుమాన్ సినిమా, ఒక కాంతార సినిమా, అలాంటి సినిమాలు దేవుని వాడండి. కానీ ఇలాంటి పిచ్చి సినిమాలకు దేవుని వాడి ఆ బ్యాడ్ నేమ్ తెచ్చుకోకండి. మెయిన్ గా సుధీర్ బాబు గారు సార్ మీరు మంచి యాక్టర్, మంచి కట్అవుట్ ఉంది, మంచి కంటెంట్ సినిమాతో రండి సార్. అండ్ రివ్యూ చెప్పే సినిమా కాదు ప్లీజ్ అన్న. ప్రతి వస్తువుకు ఉంటుంది ఒక ధర. నేను చూసే సుధీర్ బాబు గారి జటాధర, వాట్ ఏ మూవీ, వాట్ ఏ కంబ్యాక్. నిజంగా మధ్యపోయిందని నాకు నిజంగా దిమ్మ తిరిగి బొమ్మగా అనిపించింది అని చెప్పొచ్చు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, మిస్మరైజింగ్ విజువల్స్ గా కనిపించాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఏమని చెప్పండి సినిమా గురించి, ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క షాట్ కూడా అసలు ఈ రకంగా తీస్తారా అన్న ఫీలింగ్ అయితే కనిపించింది. సో సుధీర్ బాబు నిజంగా నవదళపతి అంటారు కదా, తన పెట్టిన పేరు అన్నట్టుగా ఈ సినిమాకి ప్రాణం పెట్టేసారని చెప్పొచ్చు. ప్రతి ఒక్క సీన్ కూడా వావ్ వాట్ ఏ పర్ఫార్మెన్స్ అన్న ఫీలింగ్ అయితే కలిపింది అన్న. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. సుధీర్ బాబు అమ్మ పర్ఫార్మెన్స్ చూస్తుంటే బ్లడ్ పెట్టేస్తాడని చెప్పుకోవచ్చు. నిజంగా విశ్వాల్ బేస్ నిజంగా వెంకట్ కళ్యాణ్ చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. అవసరం సినిమాస్ కూడా చాలా అద్భుతంగా చేశారు. సో ఈ సినిమాకి బాలీవుడ్ హీరో తీసుకురావడం కూడా చాలా ఆకట్టుకుందా ఉంటాయి. అసలు ఊహించలేదు ఈ రకంగా ఉంటుందని. సో ఎటకెళ్ళకైతే ఈసారి మంచిగా ఈ వీకెండ్ మంచి పండగ లాగా ఒక మంచి సినిమా వచ్చింది. సో ఈ సినిమా ద్వారా ఏం నేర్చుకుంటాం అంటే ధనాపేక్ష, అంటే డబ్బుతోని సొంత చెల్లిని, సొంత అన్నని, సొంత ఫ్యామిలీని చంపే ఈ రోజుల్లో కూడా సో డబ్బు ఇంపార్టెంట్ కాదు, ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనే సినిమా నేర్పిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా సినిమా నచ్చుద్ది. సో క్లైమాక్స్ సీన్ చాలా బాగుంటుంది. సో ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంటుంది. సో డాన్స్ వేయడమా డాన్స్ ఇరుకు, ఫైట్ ఇరుకు, రొమాన్స్ వేయడమా రొమాన్స్ ఇరుకు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలో అన్ని కూడా కలిసి వచ్చినాయి కాబట్టి నచ్చుద్ది. ఈ సినిమా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జటాధర టైటిల్ కూడా శివుడికి కనెక్ట్ అయ్యే టైటిలే. నేను సుధీర్ బాబు ఒక 20 మూవీస్ చేస్తుంటాడు. అన్ని మూవీస్ కన్నా ఈ మూవీ కొద్దిగా స్పిరిట్ నేపథ్యంలో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. డే 1 డెత్ అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఎక్స్పైర్ అయ్యేంత వరకు కొన్ని క్విస్టులు రివీల్ అవుతాయి. ఏంటి సో ఫర్దర్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఫ్యామిలీకి ఉన్న స్ట్రగుల్స్ ఏంటి. ఎక్కువ ధనపిచాచి అంటే పదం విన్నాం కానీ ఎప్పుడు అంతగా మూవీస్లలో కానీ ఎక్కడ వినలేదు. కామపిచాచి అనేది మనం ఏదైనా ఊహించుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ క్విస్టులతో, పార్ట్ 2 కూడా కాన్ఫిడెంట్గా అంటే బట్ అన్ని జోనల్స్ వేరు. ఇలాంటి హర్రర్కి సంబంధించిన హిస్టారికల్ అండ్ డ్రామా నేపథ్యంలో మూవీ అయితే కనుక బోర్ అనిపించలేదు. విఎఫ్ఎక్స్ అయితే కనుక బాగున్నాయి. కానీ లేడీ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ అయితే కనుక ఆసమ్, బాగుంది, వాచబుల్ మూవీ.